వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన రామ్నగర్ అఖిల్ కు కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. వ్యభిచారం కేసులో మరో 7 మంది పరారీలో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పీపీ. కేసులో నిందితులు దొరకకుండా మిగతా వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. మిగతా వారు దొరికేంత వరకు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రామ్నగర్ అఖిల్ బెయిల్ తిరస్కరించారు న్యాయమూర్తి. వ్యభిచారం కేసులో అరెస్టు అయిన రామ్నగర్ అఖిల్ కు కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. వ్యభిచారం కేసులో మరో 7 మంది పరారీలో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పీపీ. కేసులో నిందితులు దొరకకుండా మిగతా వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. మిగతా వారు దొరికేంత వరకు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రామ్నగర్ అఖిల్ బెయిల్ తిరస్కరించారు న్యాయమూర్తి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రామ్నగర్ అఖిల్ మొదటి బెయిల్ పిటిషన్ ని నాంపల్లి ధర్మాసనం రిజెక్ట్ చేసింది. ఈ రిజెక్ట్ చేయడానికి పలు కారణాలు కూడా అభ్యంతరాల రూపంలో తమ న్యాయవాదికి ఆ విషయాన్ని కూడా తెలియజేసింది కోర్టు. ఇటువైపుగా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్నగర్ అఖిల్ విషయంలో బెయిల్ ఎందుకు ఇవ్వాలి, ఈ టైంలో ఇస్తే కూడా కొన్ని అనర్థాలకు దారితీస్తుందన్న ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇటు అఖిల్ తరఫున న్యాయవాది అఖిల్ కి వ్యభిచారంతో సంబంధం లేదు, అతను రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేయించినట్టు పోలీసులు పట్టుకోలేదు, హోటల్ యజమాని అవ్వడంతో అఖిల్ ని A1 గా పొందుపరిచి పోలీసులు రిమాండ్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీలో కూడా తను ఎక్కడ కూడా వ్యభిచారం చేయిస్తున్నట్టు కూడా పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు. డైరెక్ట్ కాంటాక్ట్ గానీ వెనుక నుంచి గానీ అఖిల్ త్రూ ఈ వ్యభిచారం జరుగుతుందన్నది కూడా పోలీసులు ఎక్కడ కూడా తేల్చలేకపోయారు. ఆధారాలు కూడా ఇప్పటి వరకు కోర్టులు సమర్పించలేకపోయారు అన్న విషయాన్ని కూడా మొదట అఖిల్ తరఫున న్యాయవాది వాదనను వినిపించిన తర్వాత మొన్న ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున ఇటు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ దాంట్లో చాలా క్లియర్ గా ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితుల కిందకి చేర్చారు. 7 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. A7 నుంచి A12 వరకు కూడా ఈ నిందితులందరూ వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వారు. వీరంతా పరారీలో ఉన్నారు. వారి కోసం స్పెషల్ టీమ్స్ ఇంకా పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఇంకా ఎవరెవరి అమ్మాయిలని వీళ్ళు సప్లై చేశారు, ఎవరెవరికి సప్లై చేశారని ఒక పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సాగుతున్నటువంటి క్రమంలో A1 నిందితుడుగా ఉన్నటువంటి రామ్నగర్ అఖిలేష్ కు బెయిల్ ఈ టైంలో ఇస్తే సాక్షులని సాక్ష్యాధారాలని ప్రభావితం చేసి వారిని భయభ్రాంతానికి గురి చేసి సాక్ష్యాలను పూర్తిగా చెరిపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిగతా నిందితులు దొరికేంత వరకు అఖిలేష్ కి బెయిల్ ఇవ్వకూడదు, మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రకమైనటువంటి వాదనలు కూడా అక్కడ వినిపించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఫార్చ్యూన్ హోటల్ వ్యభిచారం కేసులో A1 నిందితుడుగా అఖిల్ ఉండగా తర్వాత రఘుపతి ఇంకొంతమంది బోయిన్పల్లికి చెందినటువంటి వ్యక్తులను కూడా దీంట్లో అక్యూజ్ చేస్తూ మొత్తం 7 మందిని స్పాట్ లో రిమాండ్ చేయగా ఇంకా మిగతా 7 మంది మాత్రం పరారీలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వ్యక్తులు. ఈ దొరికినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 7 వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వారి పేర్లను కూడా పొందుపరిచాము. వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రంలో అక్కడ బడా హ్యూమన్ ఆర్గనైజర్స్ గా పనిచేస్తా ఉన్నారు. అనేక మంది అమ్మాయిలకు సప్లై చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఈ కేసులో ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ టైంలో నిందితులకు బెయిల్ లభిస్తే ఆ 7 మంది కూడా దొరకకుండా పరారయ్యి అండర్ గ్రౌండ్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో బెయిల్ అఖిల్ కి ఇవ్వకూడదు, మిగతా నిందితులకు కూడా బెయిల్ ఇవ్వకూడదు. దొరికినటువంటి నిందితులు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేసేంత వరకు కూడా అఖిల్ కి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రకమైనటువంటి వాదనలు ఇప్పించినటువంటి వెంటనే బెయిల్ పిటిషన్ ని రిజెక్ట్ చేస్తూ కోర్టు అఖిల్ కి ఈసారి బెయిల్ ఇవ్వలేము అంటూ మాత్రం ఈ నిర్ణయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.